అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. నారా లోకేష్ గారు ప్రతిసారి ఒక మాట అంటూ ఉంటారు, ఏదైనా కష్టతరమైనటువంటి బాధ్యత ఉంది అంటే అది విద్యాశాఖ. ఆ బాధ్యతని మోయడం అంటే అంత ఈజీ కాదు. విద్యాశాఖ అంటే చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని, అంతేకాకుండా చాలా కష్టతరమైనటువంటి పని కూడా. కానీ నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. దేన్నైనా ఛాలెంజ్గా తీసుకొని అందులో నాదైనటువంటి మార్క్ని క్రియేట్ చేయాలనేది నాకు పట్టుదల అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆ దిశగానే ఆయన అడుగులు అయితే ఉన్నాయన్నమాట. విద్యాశాఖకు సంబంధించి ఇప్పటిదాకా ఈ 11-12 నెలల్లో ఎన్నో రకాల విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని ఆయన తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఏదైతే వృత్తి విద్యకు సంబంధించి, డిగ్రీ కళాశాలలకు సంబంధించి, ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి ఎంట్రన్స్ సీట్లు ఉంటాయో, విద్యార్థులకు కేటాయించేటటువంటి సీట్లు, ఆ సీట్లలో 15% నాన్ లోకల్ విద్యార్థులకు గతంలో ఉండేవి. నాన్ లోకల్ అంటే వేరే స్టేట్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కావచ్చు, లేదంటే ఇతర స్టేట్ల వాళ్ళు కావచ్చు. వాళ్ళకి 15% జనరల్ కోటా కింద సీట్లు కేటాయించేవాళ్ళు. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత ప్రజెంట్ ఒక జీవో రిలీజ్ అయింది. ఆ జీవోలో ఏముంది అంటే జీవో నెంబర్ 2021. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి విషయం ఏంటి అంటే కనుక, ఏదైతే ఇప్పటిదాకా ఈ వృత్తి విద్యకు సంబంధించి డిగ్రీ కళాశాలల్లో అలాగే ఇంజనీరింగ్ కళాశాలల్లో కావచ్చు, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 15% సీట్లు కేటాయింపు ఉన్నిందో దాన్ని ఎత్తివేస్తా ఉన్నాం. అంటే ఇక తెలంగాణ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగు అలాగే డిగ్రీ కాలేజీలు, వృత్తి విద్యకు సంబంధించినటువంటి కాలేజీల్లో సీట్ల కేటాయింపు ఇక లేదు. ఆ 15% కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులకే కేటాయించబడతా ఉంది. రాష్ట్రంలోని స్థానికేతర కోటా ఏదైతే ఉందో దాన్ని ఇక పూర్తిగా మన వాళ్ళకే అని చెప్పేసి నారా లోకేష్ గారు నిర్ణయించడం జరిగింది. వృత్తి విద్య, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు ఇది వర్తిస్తుంది. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి 15% స్థానికేతర జనరల్ కోటా సీట్లను ఇక నుంచి పూర్తిగా ఏపీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తున్నట్టు జీవో రిలీజ్ చేశారు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు. 2025-26 విద్యా సంవత్సరానికి కాను ఈ 15% నాన్ లోకల్ స్టూడెంట్స్ కి కేటాయిస్తా వస్తా ఉన్నారు. దాన్ని ఈ 25-26 2025-26 విద్యా సంవత్సరానికి ఆ 15% కోటాని మన స్టేట్ విద్యార్థులే పొందనున్నారు. ఇమ్మీడియట్ గా అది ఎఫెక్ట్ అవుతుంది, ఇమ్మీడియట్ గా అది కార్యరూపం దాలుస్తుంది. ఇప్పటి వరకు 15% సీట్లలో తెలంగాణకు చెందినటువంటి విద్యార్థులు అవకాశం పొందుతా ఉండగా ఇక మీదట ఆ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులకు ఆ అవకాశం లేదు. పూర్తిగా ఆ 15% కూడా మన రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులకే అవకాశం ఉంటుంది. ఇలా ఈ నిర్ణయం ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకునింది అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులకు 15% కోటా ఇచ్చేవాళ్ళనమాట. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. సో అక్కడ మన పిల్లలకు అవకాశాలు ఇవ్వకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇక్కడ వాళ్ళ పిల్లలకు అవకాశాలు ఇవ్వకూడదని చెప్పేసి మన వాళ్ళు కూడా నిర్ణయించడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వర్సిటీలలో 15% కోటా ఏపీ వాళ్లకు గతంలో ఇచ్చేవాళ్ళు, దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఇక్కడ ఉన్నటువంటి వర్సిటీలలో తెలంగాణ వాళ్లకు అవకాశం లేకుండా చేశారు. కన్వీనర్ కోటా సీట్లు 70%లో 85% స్థానికులకు కేటాయిస్తారు. స్థానికత అంటే ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఆంధ్ర రీజియన్, 2 వెంకటేశ్వర రీజియన్. ఆంధ్ర రీజియన్లోకి ఎవరెవరు వస్తారంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఆంధ్ర రీజియన్లోకి వస్తాయి. ఇక వెంకటేశ్వర రీజియన్లో మాత్రం ఉమ్మడి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా, కడప జిల్లా, అలాగే నెల్లూరు జిల్లాలు వెంకటేశ్వర రీజియన్లోకి వస్తాయి. సో ఆయా రీజియన్లో ఆయా జిల్లాలకు చెందినటువంటి విద్యార్థులను లోకల్స్గా పరిగణిస్తారు. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు పద్మావతి మహిళా యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీ, అబుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ క్లస్టర్ విశ్వవిద్యాలయం, ఇక సిల్వర్ జూబ్లీ కళాశాల, ఇవే మన రాష్ట్రానికి చెందినటువంటి విద్యా సంస్థలుగా ఉన్నాయన్నమాట. 85% స్థానిక కోటాలో ఆంధ్ర రీజియన్ వారికి
65.62%. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆ రీజియన్ పిల్లలకు 34.38% సీట్లను కేటాయిస్తారు. మిగతా 15% సీట్లను స్థానికేతర జనరల్ కోటాలో భర్తీ చేసేవాళ్ళు. ఈ వెంకటేశ్వర రీజియన్కి సంబంధించిన వాళ్ళు ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళను నాన్ లోకల్స్గా పరిగణిస్తారు. అక్కడ 15% మనకు కోటా ఉంటుంది. అలాగే ఆంధ్ర రీజియన్కి సంబంధించినటువంటి పిల్లలు ఎస్వియుకి సంబంధించినటువంటి ఆ రీజియన్లో ఏమైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే సీట్ల కోసం అని చెప్పేసి వాళ్ళను ఇక్కడ నాన్ లోకల్స్గా పరిగణిస్తారు. అక్కడ 15% వాళ్ళకు అవకాశం ఉంటుందన్నమాట. స్థానికేతర జనరల్ కోటా 15% సీట్లను ఏ విధంగా కేటాయిస్తారు అంటే దానికి కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. ఆంధ్ర వర్సిటీ రీజియన్ అభ్యర్థులు వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో 15% సీట్లకు పోటీ పడవచ్చు. అలాగే ఈ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్కి సంబంధించినటువంటి పిల్లలు ఆంధ్ర రీజియన్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు 15% కోటా ఉంటుందన్నమాట. ఉద్యోగ ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా సరే ఆ తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరు ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాల పాటు నివాసం ఉన్నటువంటి వాళ్ళైతే సరిపోతుంది, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దానికి నిబంధనల కింద యాడ్ చేయడం జరిగిందనమాట. ఇక అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి కోర్సులు ఈ రీజియన్ల వారీగా 6 నుంచి ఇంటర్మీడియట్ చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఉదాహరణకు బీటెక్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, బీఎస్సీ కావచ్చు. ఇట్లాంటి కోర్సులకు మొదట 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా 4 సంవత్సరాలు చదువును కౌంట్ చేసుకుంటారనమాట. సో ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను అయితే నారా లోకేష్ గారు తీసుకొస్తూ ఉన్నారనమాట. సో ఈ లోకల్ అనేటటువంటి నినాదాన్ని కేవలం ఎడ్యుకేషన్ కాలేజీల వరకే ఆపకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో సైతం ఇటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని తీసుకొని వస్తే వలసలు తగ్గుతాయి అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఇది దాన్ని కూడా భవిష్యత్తులో ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే చేయొచ్చు. గతంలో కూడా మనం ఈ లోకల్ వోకల్ 70% ఉద్యోగ అవకాశాలు లోకల్ పీపుల్కే అనేటటువంటి నినాదాలు అయితే స్లోగన్స్ అయితే గట్టిగానే విన్నమాట. కర్ణాటక కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు. సో అది ఫ్యూచర్లో ఒకవేళ కార్యరూపం దాలుస్తుందేమో. ఒకవేళ అటువంటి అవకాశమే వస్తే కనుక డెఫినెట్గా లోకల్లో ఉన్నటువంటి పీపుల్కి, యువతకి అది మంచి జరిగినట్టు అవుతుంది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.